ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను అటెండ్ చేయునుగాక. హల్లెలూయా. ఆ పరిస్థితిలో దేవుడు నిన్ను అటెండ్ చేసి ఆ పరిస్థితిలో నీకు ఒక గొప్ప రివార్డ్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అపవాది పని ఏంటి? ఎప్పుడు బహుమానాల్ని కొట్టివేయడమే. కానీ దేవుని పని ఏంటి? వాటిని పోగొట్టుకున్న వాటిని రెస్టోర్ బ్యాక్ చేస్తాడంట, తిరిగి మనకి రెట్టింపుగా ఇస్తాడంట. హల్లెలూయా. ఒకటి పోగొట్టుకున్నావా, 2 ఇస్తాడంట. నేనేమంటా అంటే నూతన నిబంధనలో విశ్వాస పరిమాణం చొప్పున అన్నాడు. అందుకోసం నేనేమంటా అంటే ఒకటి పోగొట్టుకున్నావా, అన్లిమిటెడ్గా వస్తుందని విశ్వసించు, అన్లిమిటెడ్గా ఇస్తాడని విశ్వసించు. ఎందుకంటే ఆయన ప్రియ కుమారుణ్ణే నీకోసం ఇచ్చినాక ఇక నీకు ఏం ఇవ్వడు చెప్పండి ఆయన. హల్లెలూయా. ఈరోజు మనము మన బిడ్డల్ని ఇస్తామా? ఎవరైనా అడిగితే బిడ్డల సంగతి వదిలే సిస్టర్, ఒక పెన్ను కూడా పెన్ను ఇస్తే కూడా పోయి తిరిగి అడిగి తీసుకొచ్చుకుంటాం గుర్తుపెట్టుకొని కదా. ఒక ఫోన్ ఇస్తామా? మనం ఈ నెల ఒక 10,000 రెంట్ కట్టుకోవాలనుకోండి, ఆ 10,000 ఎవరికైనా ఇస్తామా? నిజంగా వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఉంటే ఆ 10,000 మనం రెంట్ ఆపుదాం, రెంట్ చూద్దాంలే, దేవుడు సాయం చేస్తాడు, ఇది మనం వాళ్ళకి సాయం చేస్తే అని ఎవరమన్నా అనుకుంటామా? కానీ ఆయన ఇవ్వాలనే ఆలోచిస్తాడంట. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఇచ్చే దేవుడు అంట. అందుకే యోహాను సువార్త 10:10లో ఏమంటుందంటే, దొంగతనమునకు, హత్యకు, నాశనానికి వస్తాడు, కానీ నేను మటుకు సమృద్ధి జీవం ఇచ్చుటకు వచ్చానని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి నువ్వు పోగొట్టుకున్నది ఏదైనా కూడా సమృద్ధిగా నిండు కొలతతో అణచి కుదిలించి కొల్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వారము మన వాక్యం ఏమై ఉన్నదంటే ప్రార్థన, పవర్ ఆఫ్ ప్రేయర్. హల్లెలూయా. పవర్ ఆఫ్ ప్రేయర్ అంటే ప్రార్థనలోని శక్తి. ప్రార్థన ద్వారా ఎట్టి శక్తి మనం పొందుకోగలుగుతాం, ప్రార్థనలో ఎంత శక్తి ఉంది, ప్రార్థన ద్వారా దేవుడు ఏ విధంగా మూవ్ అవుతాడు, ప్రార్థన ద్వారా మన జీవితాల్లో మనము ఏ విధంగా నాటబడతాము, ఏ విధంగా కట్టబడతాము. మనము నాటబడ్డం, మనం కట్టబడ్డమే కాదు, కానీ అనేకులను ఏ విధంగా కడతాం. హల్లెలూయా. 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 దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 13 నుంచి 14 వచనాలు మనం చదివితే, యోహాను సువార్త 14వ అధ్యాయం 13, 14 వచనాలు మనం చదివితే అక్కడ ఏమని ఉంటుందంటే, నా నామమున మీరు ఏమి అడిగినను నేను చేతును అంటున్నాడు. యోహాను సువార్త ఎక్కడుంది? పాత నిబంధనలో ఉందా? క్రొత్త నిబంధనలో ఉంది. యేసు ప్రభు నోటి నుంచి వస్తున్న మాట, యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, ఇది ఏ ప్రవక్త మాట్లాడుతున్న మాట కాదు, ఏ దైవజనుడు మాట్లాడుతున్న మాట కాదు, కానీ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు? నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అంటున్నాడు. హల్లెలూయా. అయితే మరి సిస్టర్, వెంటనే ఇక్కడ మనకు డౌట్ వచ్చిండాలా, మరి నేను అడుగుతున్నా సిస్టర్, చాలా కాలంగా అడుగుతున్నా, మరి చెయ్యట్లేదేంటి దేవుడు అంటే, మరి నేనేం చెప్తానంటే, ఫస్ట్ ఇఫ్ ఇట్ ఈజ్ హిస్ విల్, అది ఆయన చిత్తానుసారమైన ప్రార్థన కాదా? రెండవది, మరి ఆయన నామమును అడుగుతున్నామా, ఇంకేదన్నా నామంలో అడుగుతున్నామా? ఈ 2 మనం సరి చూసుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ ఈ మాట, దేవుడు చెప్పిన మాట ఏదైనా నిరర్థకం అవుతుందా? దేవుడు చెప్పిన ఏ మాట నిరర్థకము కాదు. భూమి ఆకాశములు గతించినను ఆయన మాట నిరర్థకము కాదు అన్నాడు. అట్లాంటప్పుడు ఆయన నోటి నుంచి వచ్చిన ఈ మాట నీ జీవితంలో, నా జీవితంలో నెరవేర్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే నేను ఎప్పుడు ఏం చెప్తా అంటే, ఈ క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా రక్షణ పొంది బాప్తిస్మం పొందిన మనము, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మనము, దేవుని కుమారులుగా పిలువబడుతున్న మనము ఈ భూమిని విడిచి వెళ్ళినప్పుడు ఒక్క అన్ఆన్సర్డ్ ప్రేయర్ కూడా మన జీవితంలో ఉండొద్దు. హల్లెలూయా. అదే మన గోల్ అయి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఉండదంటే, మనం ప్రతిదీ ఆయన చిత్తానుసారంగా చేస్తూ వెళ్ళినప్పుడు అన్ఆన్సర్డ్ ప్రేయర్ అనేది ఉండదు. ఒకవేళ అది ఆయన చిత్తం కాదేమో,
అట్లాంటి ప్రార్థన మనం చేస్తే అది అన్ఆన్సర్డే ఉంటుంది. ఎందుకంటే ఆయన చిత్తానుసారమైనది నీవు అడిగినప్పుడు అది తప్పక నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. ఆయన నీ నుంచి నా నుంచి ఇంకేమి కోరుకోవట్లే, కానీ ఆయనకు లోబడమని, ఆయన చిత్తము ప్రకారం నడుచుకోమని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మనం ఇచ్చు వాటిని ఏవి ఆయన కోరుకోవట్లే. మన హృదయాన్ని ఆయనకు లోపరచాలా, మన మనస్సును ఆయనకు లోపరచాలి, మన శరీరాన్ని ఆయనకు లోపరచాలి, మన ఆత్మను ఆయనకి లోపరచాలి, మన ప్రతి పనిని ఆయనకు లోపరచాలా, మన కుటుంబాలను, ఫైనాన్సెస్ను, ప్రతిదాన్ని ఆయనకి లోపరచటం మాత్రమే ఆయన మనల్ని అడుగుతున్నాడు. హల్లెలూయా. అట్టి విధేయత మనం చూపించినప్పుడు అద్భుత రీతిగా మన ప్రార్థనలకు జవాబు మనము పొందుకుంటాం. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తాను కదా, ప్రార్థన నా జీవితాన్ని మార్చింది. ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా, నేను ఈరోజు మాట్లాడుతున్నా అంటే కేవలము ప్రార్థన. హల్లెలూయా. కేవలము వాక్యముతో ఎత్తిపట్టే ప్రార్థన. వాక్యము లేకుండా మనం ప్రార్థించటం, వాక్యము లేకుండా మనం ఆరాధించటము అది దేవునికి ఇష్టకరమైనది కాదు. ఏదైనా వాక్యానుసారంగా, వాక్యం ఏమై ఉన్నది? దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం ఏమై ఉన్నది? మనం ఈ వాక్యానుసారంగా ఆరాధించినప్పుడు, ఈ వాక్యానుసారంగా ప్రార్థించినప్పుడు, ఈ వాక్యానుసారంగా నడుచుకున్నప్పుడు, మసులుకున్నప్పుడు అదేమవుతుంది? ఆయన చిత్తానుసారంగా ఉంటుంది. కాబట్టి దానికి జవాబు మనము పొందుకోగలుగుతాం. నాకు అసలు ప్రార్థన అనేది తెలియదు. నన్ను ప్రార్థన చేయమంటే నా పక్కన్న వారికి ఫస్ట్ స్టార్టింగ్ వినిపిస్తుండే, లాస్ట్ ఆమెనే వినిపిస్తుండే, మిగిలినది ఏది వినిపించకపోయేది. మా విజయన్నకు తెలుసు, నవ్వుతున్నారు అందుకోసమే. ఏమి వినిపించకపోయేది. లాస్ట్ మంత్, ఇది కొత్త ఈ నెలలోకి వచ్చినాం కదా, లాస్ట్ మంత్ అన్న వచ్చినప్పుడు అంటున్నారు, చాలా చేంజ్ వచ్చింది సిస్టర్ మీలో అని, ప్రార్థనలో చాలా మార్పు వచ్చింది. నిజమే, ఆ 2 పదాలే వినిపించేవి. నేనే చెప్తున్నాను, సిగ్గుపడకుండా చెప్తున్నా. ఎందుకంటే సిగ్గుపడడానికి ప్రార్థన నేను కాదు చేయనది, నా ప్రభువు, నా పరిశుద్ధాత్ముడు నాకు నేర్పించిన ఈ ఆయుధం. హల్లెలూయా. నాకు ఇచ్చిన ఈ ఆయుధం. FC6లో అంటాడు కదా, సర్వాంగ కవచం ధరించుకోమని. అందులో ప్రార్థన అనే ఆయుధం ఉండాలంట ఇప్పుడు మన చేతిలో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన మనకు తెలుసు, అనేక విషయాలు మనం పాత నిబంధన నుంచి చూస్తే కూడా అనేక విషయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా కదిలి వారి యొక్క కార్యాలను స్థిరపరిచి, ఆ కార్యాలను సిద్ధపరిచి వారిని ముందుకు నడిపించినట్టు మనకు తెలుసు కదా. అబ్రహాము జీవితంలో తెలుసు మనకి, యాకోబు జీవితంలో తెలుసు, ఇస్సాకు జీవితంలో తెలుసు. ఇస్సాకు అసలు కరువుగా ఉన్న సమయంలో విత్తాడంట, 100 పంట కోసాడంట. హల్లెలూయా. హల్లెలూయా. యాకోబు దేవదూతతో పోరాడి గెలిచాడు. ఆ ప్రార్థన మనకు తెలుసు. అలాగే ఎలీషా, ఏలియా, దావీదు ప్రార్థన, వీళ్ళందరి ప్రార్థన మనకు తెలుసు. యేసు ప్రభువు కూడా శిష్యులు అడిగినప్పుడు, ఇందాక అయ్యగారు పాడినట్టు, యేసు ప్రభువు పరలోక ప్రార్థన నేర్పించాడు వాళ్ళకి. హల్లెలూయా. ఎందుకు నేర్పించాడు? యేసు ప్రభువు వాక్యము నేర్పించాడు శిష్యులకి, వాక్యాన్ని బోధించాడు అనేకులకు, ప్రార్థన నేర్పించాడు. ఆఖరి సమయంలో కూడా గెత్సమనేలో ఆయన అంటాడు, ఒక్క గడి అయినను మీరు మెలకుగా ఉండి ప్రార్థించలేరా అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అది మనకి ఒక మేల్కొల్పుగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడంటే, ఒక్క గడియ అంట, ఒక్క గడియ, కొద్దిసేపు అయినా మేల్కుగా ఉండి ప్రార్థించలేవా, వాక్యం చెప్పలేవా అనలే శిష్యులతోనే కదా గెత్సమనేలో మాట్లాడుతున్నాడు. శిష్యులకి వాక్యాన్ని కూడా బోధించాడు, అనేక ఉపమానాలు బోధించాడు. వాక్యం చెప్పండి అనలా, మెలకుగా ఉండి వాక్యం చెప్పమనలే. మెలకుగా ఉండి మీరు వర్షిప్ చేయండి, మెలకుగా ఉండి మీరు అది చేయండి, ఇది చేయండి, అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి అనలేదు. కానీ ప్రభు ఏమంటున్నాడంటే, ఒక్క గడి అయినా మెలకుగా ఉండి ప్రార్థించమని ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క వాక్యంలోని శక్తి కానీ, అద్భుతము కానీ, ఆశ్చర్య కార్యము కానీ మన జీవితాల్లో పని చేయాలంటే ప్రార్థనే ఒక ఆయుధం. హల్లెలూయా. ప్రార్థన మాత్రమే పరిస్థితులను మార్చగలుగుతుంది. హల్లెలూయా. ఒక గొప్ప దైవజనుడు ఒక మాట అంటాడు, అది నా హృదయంలో ఎప్పుడూ ఉంటుంది. ఏమంటాడంటే ఆయన, మనము పరలోకానికి వెళ్ళక మునుపు పరలోకానికి మనం ఏదైనా పంపించగలుగుతామంటే అది ప్రార్థనే అంట, మనం చేసే ప్రార్థనే అంట. హల్లెలూయా. అది మనకంటే ముందు వెళ్ళి అక్కడ ఉంటుందంట. హల్లెలూయా. హల్లెలూయా.
శక్తివంతమైనది ప్రార్థన, బలమైనది ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధము నీ దగ్గర ఉన్నదనుకో, నీకు ఓటమి అనేది ఉండదు ప్రియ దేవుని బిడ్డ. నీవు ఓడిపోవు, నువ్వు ఇబ్బంది పడవు, నీకు దిగులు పడవు, నువ్వు చింత పడవు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. మీరు నమ్మినట్లయితే మీరు అడుగు వాటి నెలను మీరు పొంది ఉన్నారని నమ్మినట్లయితే అవి మీరు పొందుతారంట. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నారని విశ్వాసము కలిగి ఉంటే, నమ్మినట్లయితే అది మీరు పొందుకుంటారంట. హల్లెలూయా. మరి ప్రార్థించేటప్పుడు ఇప్పుడు ఈ వాక్య ప్రకారం మనం ఎలా ప్రార్థించాలా? ఎలా ప్రార్థించాలి? ప్రభువా ఇవ్వు 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 అని ప్రార్థించాలా? చెప్పండి. ప్రభువా ఇచ్చినందుకు స్తోత్రం అనాలి. హల్లెలూయా. ఏమంటున్నాడు? మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నారని నమ్మి ప్రార్థించినప్పుడు, ఆ విశ్వాసము నీలో ఉన్నప్పుడు అవి జరుగుతాయంట. కాబట్టి పొంది ఉన్నామని నమ్ముతూ ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ప్రార్థన అనేక రకాలుగా ఉన్నది. అయితే ఇందులో పొంది ఉన్నామని నమ్ముతూ ప్రార్థన చేయమంటున్నాడు. మొదటి వచనంలోనేమో మీరు నా నామమున, మనం యోహాను సువార్తల్లో చూసినప్పుడు మీరు నా నామమున ఏమి అడిగినను అంటే, ఆయన నామం కాకుండా యేసు నామంలోనే అడుగుతున్నాం కదా సిస్టర్ అంటే, ఆయన నామంలోనే అడుగుతున్నావు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ హిస్ విల్, ఆయన చిత్త ప్రకారముగా నువ్వు అడుగుతున్నావా, ఆయన చిత్తానికి లోబడి అడుగుతున్నావా, ఆయన చిత్తాన్ని ఎరిగి అడుగుతున్నావా అనేది ముఖ్యం. రెండవదిగా నువ్వు విశ్వాసముతో పొంది ఉన్నామని నమ్ముతూ అడగమని దేవుడు ఇంకో డైరెక్షన్, మనకు ప్రార్థన చేయడంలో ఇంకో డైరెక్షన్ ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు. అలాగే మనందరికీ తెలిసిన వాక్యము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఏముంది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి దొరకును, తట్టుడి తీయబడును. అయితే అడుగుతూనే ఉన్నాం సిస్టర్. దేవుడిని తెలుసుకున్న నుంచి అడుగుతున్నాం, దేవుడిని ఎరిగిన నుంచి అడుగుతున్నాం, బాప్తిజం పొందిన నుంచి అడుగుతూనే ఉన్నాం. అయితే నేనేమంటున్నా అంటే, క్రైస్తవ్యము ఈ స్టెప్ నుంచి బయటికి రావాలా. హల్లెలూయా. ఈ లిమిటేషన్ నుంచి బయటికి రావాలా. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న దగ్గర ఆగిపోయే క్రైస్తవులం మనం కాకూడదు. కానీ అడుగుడి ఇవ్వబడును తర్వాత ఉన్న 2 వాక్కులు మన జీవితాల్లో మనం వాడినప్పుడు అత్యద్భుతమైన ఫలితాలను మనం చూస్తాం. హల్లెలూయా. అడిగావు, నమ్ముతున్నావు ఆయన ఇస్తున్నాడని కదా, ఆయన ఇస్తున్నాడని నమ్మి అడగమని పై వాక్యం మనం చదివాము. ఆయన చిత్తానుసారంగా అడుగుతున్నావు, ఆయన ప్రణాళికలో అడుగుతున్నావు, ఆయన ఇస్తున్నాడని నమ్ముతూ అడుగుతున్నావు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాటను పట్టుకుని అడుగుతున్నావు. మరి ఆ అడిగింది ఆయన ఇచ్చాడు, కానీ నువ్వు వెదకట్లేదే. తర్వాత ఏముంది? వెతుకుడి దొరుకును. వెతకట్లే కదా నువ్వు. ఆయన ఇచ్చింది ఎక్కడ కనిపించట్లే కదా నీకు. ఆయన ఇచ్చింది నువ్వు వెతకట్లే కదా. అంటే నేనేమంటున్నా అంటే, దానియేలు 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించిన విషయం మనకు తెలుసు. దానియేలు 21 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించాలని సంకల్పించినప్పుడే, అతని మనసులో ఆలోచన పుట్టినప్పుడే, ఆయన ఎందు నిమిత్తమైతే ప్రార్థించాలనుకున్నాడో ఆ ప్రార్థనకు జవాబు గబ్రియేలు దూత పరము నుండి మోసుకొని వచ్చిందంట. హల్లెలూయా. అంటే నీ ప్రార్థనకు నీవు అడుగుతున్న వాటివి మీకు ఇవ్వబడ్డాయి ఆల్రెడీ, కానీ అది ఎక్కడ ఉన్నది అనేది నువ్వు వెతకాలి కదా. హల్లెలూయా. దానియేలు కూడా గ్రహించలేదంట. దానియేలు గ్రహించకుండా ఇంకా ఉపవాసం కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఆ గబ్రియేలు దూత, ఈయన మొదటి ఉపవాస దినమున అని కూడా అక్కడ రాయబడలే. మీరు దానియేలు గ్రంథం వెళ్ళిన తర్వాత చదివితే మొదటి ఉపవాసం చేసినట్టు కూడా రాయబడలే. ఆయన హృదయములో సంకల్పించినప్పుడే అక్కడి నుంచి గబ్రియేలు దూత రిలీజ్ అయిందంట జవాబును తీసుకొని. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, నువ్వు ఒక మంచి సంకల్పము దేవుని నిమిత్తం కలిగి ఉన్నావంటే, ఆ మంచి సంకల్పము నిమిత్తమైన ప్రార్థనకు నువ్వు సంకల్పించినప్పుడే జవాబు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ గబ్రియేలు దూత ఏమైంది? 2వ ఆకాశంలో పట్టబడింది. 2వ ఆకాశంలో పర్షియా రాజు చేతిన పట్టబడింది. పట్టబడినప్పుడు గబ్రియేలు దూత
ప్రతి దూతకి ఒక అసైన్మెంట్ ఉన్నది, ఒక వర్క్ ఉన్నది. దేవుడు ఒక వర్క్ని అసైన్ చేశాడు, ఒక పనిని పెట్టాడు. అలా గబ్రియేలు దూత పని ఏంటంటే పరము నుండి శుభ సమాచారాన్ని మన యొద్దకు తీసుకురావడమే గబ్రియేలు దూత పని. అయితే ఆ సమాచారం తీసుకొని వస్తుంది. ఇక్కడ పర్షియా రాజు అడ్డగించి ఉన్నాడు, దానికి యుద్ధం చేయడం రాదు, దానికి యుద్ధోపకరణాలు ఇవ్వలేదు, దాని పని మోసుకురావడమే శుభవార్త. అప్పుడు వెంటనే ఆ పరము నుండి ఆ యుద్ధము చేయుటకు మిఖాయేలు దూత విడుదలైందంట. హల్లెలూయా. మిఖాయేలు దూత పని ఏంటి? అది ప్రధాన దూత, ప్రధానముగా యుద్ధము చేసే దూత అది. అయితే ఆ మిఖాయేలు దూత రిలీజ్ అయ్యి ఈ యుద్ధము పర్షియా రాజుతో యుద్ధము చేసి ఈ గబ్రియేలు దూతను విడిపించిందంట. హల్లెలూయా. అయితే ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ఒకవేళ మీ ప్రార్థనకు జవాబు రెండవ ఆకాశంలో పట్టబడినట్లయితే ఇప్పుడే మీ నిమిత్తమై మిఖాయేలు దూత విడుదలై ఆ పట్టబడిన గబ్రియేలు దూతను మీ యొద్దకు పంపునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఆ కార్యం మీరు చూచెదరుగాక. హల్లెలూయా. అయితే ఆ గబ్రియేలు దూత ఆ తర్వాత ఆ సమాచారాన్ని దానియేలుకు చేరవేసినట్టుగా మనము చూస్తున్నాం. అందుకోసమే అడుగుడి ఇవ్వబడును దగ్గర ఆగిపోవద్దు, కానీ వెదుకుడి దొరుకును దాకా వెళ్ళాల క్రైస్తవ్యం. హల్లెలూయా. వెతకాలి. నీవు ఏదైతే ప్రార్థిస్తున్నావో ఇంటర్ప్రిట్ చేసుకో. ఊహించుకుంటారు కదా, సినిమా స్టోరీలు అయితే ఊహించుకుంటారు, పక్కింటి వాళ్ళ గొడవ అయితే నెక్స్ట్ ఏమవుతుందో ఊహించుకుంటారు. అత్త గొడవలు గొడవ పెడుతుంటే ఆ గొడవలో నెక్స్ట్ డేస్లో ఏమవుతుందో మీరు ఊహించుకుంటారు కదా, ఇది ఊహించుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యమును నువ్వు చేస్తున్న ప్రార్థనను ఊహించుకో. ఆ ప్రార్థనకు జవాబు వచ్చిందని ఊహించు. ఆ ప్రార్థనకు జవాబు నువ్వు పొందుకున్నావని నమ్ము. అలాంటప్పుడు నీ యొక్క ప్రార్థన జవాబు ఎక్కడ పట్టబడిందో నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. నీ స్పిరిచువల్ ఐజ్ ఓపెన్ అవుతాయి. నీ యొక్క ప్రార్థన ఎక్కడ పట్టబడిందో నువ్వు చూడగలుగుతావు. అప్పుడు నువ్వు ఎందుకోసం ప్రార్థన చేయాలా? ప్రధాన దూత అయిన మిఖాయేలు నిమిత్తమై ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే కాలములు సమయములు చాలా ఇంపార్టెంట్. ఆ కాలములు సమయంలో మనము రిసీవ్ చేసుకునే సమయంలో ఎట్టి ప్రార్థన చేయాలా, ఏది రిలీజ్ చేయాలా, ఏ దూతని వాడుకోవాలనేది చాలా ముఖ్యం. కాబట్టి నువ్వు ఈ స్పిరిచువల్ ఐస్తో చూసినప్పుడు నువ్వేం చేయగలుగుతావు? మిఖాయేలు దూత కోసం ప్రార్థించినప్పుడు మిఖాయేలు దూత విడుదలై నీ ప్రార్థన యొక్క పట్టబడిన జవాబును గబ్రియేలు దూత ద్వారా శుభవర్తమానమును శుభ సమాచారమును నీ యొద్దకు మోసుకొని వస్తుంది. హల్లెలూయా. అప్పుడు వెదకుడి దొరుకున అయిపోయింది కదా, తట్టుడి తీయబడును అంటున్నాడు. ఇదేం చేయాలి సిస్టర్? వెళ్ళి పక్క డోర్ తట్టాలా, డబ్బున్న వాళ్ళ డోర్ తట్టాలా, బ్యాంక్లో ఒకరు తట్టాలా? ఏం తట్టాలి? హల్లెలూయా. ఏం తట్టాలండి? పరలోకాన్ని తట్టాల. హల్లెలూయా. నీ ప్రార్థన పరలోకాన్ని కదిలించాలంట. హల్లెలూయా. నిద్రపోతూ 2 నిమిషాలు ప్రార్థన చేసి పడుకుంటే అది పరలోకాన్ని తట్టదు. కానీ ఉజ్జీవమైన ప్రార్థన, ఆత్మీయమైన ప్రార్థన, పరిశుద్ధాత్మ నడిపింపుతో చేసే ప్రార్థన పరలోక ద్వారాలు తెరుస్తుందంట. హల్లెలూయా. పరలోకాన్ని తట్టాలంట. నువ్వు ఎప్పుడు పక్కింటి డోర్ తడదామా, ఎదుటింటి కారు తడదామా, ఆ కారులో ఏం దాచిపెట్టింది, ఈ బ్యాంక్ లాకర్లో ఏం దాచిపెట్టింది అని తట్టినంత కాలము నీ ప్రార్థన పరలోకానికి చేరదు. ఆ పరము నుండి వచ్చే జవాబు నువ్వు పొందుకోగాని నువ్వు పరలోకాన్ని తట్టినప్పుడు, హల్లెలూయా, పరలోకాన్ని తట్టినప్పుడు ఏమవుతుందంట? తట్టుడి తీయబడును అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు తడితే తీయబడుతుంది అంటున్నాడు, ఒట్టిగానే తీయబడుతుంది అంటున్నాడు. చాలామంది అత్యధికమైన జ్ఞానం కలిగి ఉన్న క్రైస్తవులు ఏమంటారంటే, దేవుడు శిలువయాగం చేశాడు, అప్పుడే నన్ను ఆశీర్వదించాడు, అప్పుడే నా శాపం తీసేసినాడు. ఎస్, శాపాన్ని ఆయన ఓర్చాడు, ఆయన ఓర్చుకున్నాడు. ఎస్, కరెక్టే. కానీ తట్టుడి తీయబడును అన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నీ ప్రార్థన ద్వారా ఆ ద్వారాలు తడతావో అవి నీ కొరకై తెరవబడి ఏమవుతుందో తెలుసా? తెరవబడిన ఆకాశము క్రింద నీవు జీవిస్తావు. హల్లెలూయా. తెరవబడిన ఆకాశం కింద జీవించాలని ఎంతమంది ఆశపడుతున్నారు? తెరవబడిన ఆకాశం అనుకో, నీకేమన్నా ఉంటుందా? లేమి ఉంటుందా? ఏది కావాలన్నా వస్తూ ఉంటుంది. హల్లెలూయా. సప్లై అవుతూ ఉంటుంది.